ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని 11వ అదనపు జిల్లా జడ్జి మరియు మండల లీగల్ సెల్ కమిటీ అధ్యక్షులు డి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కేవీఎన్కే కిషోర్ గురూజీ యోగా విశిష్టతను వివరిస్తూ యోగాసనాలు చేయించారు. 7 to 8 అంటే కేవలం గంట మాత్రమే జరుగుతుంది. మార్నింగ్ 7 నుంచి 8 దాకా వచ్చి యోగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మరి దీనివల్ల శారీరక మానసిక అన్ని అనారోగ్యాలను జయించడానికి యోగా తప్ప మరో మార్గమే లేదు అన్నది నిర్ధారితమైనటువంటి విషయం. ప్రతిరోజు యోగాసనాలు చేయటం అన్నది పూర్వజన్మ సుకృతం వల్లనే వస్తుంది. నువ్వు ఆరోగ్యం రావడంలో కూడా సత్వ రజస్సు తమస్సు ఉంటాయి కాబట్టి సత్వారోగ్యం రావాలి. ఏదో ఒకటి మెకానికల్గా చేసే ఎక్సర్సైజ్ వల్ల రాదని కాదు, వస్తుంది కానీ బుద్ధియోగం వాడటం ఉండదు. కానీ ఇక్కడ వచ్చేసి బుద్ధియోగం ఉంటుంది. ఎందుకని అంటే యోగ సూత్రాలు చెప్పినవి మనం తెలుసుకోవాలి. శాస్త్రం చెప్పింది శక్నోతి హైవ యస్సోడుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నరః. ఎవరైతే యవ్వనం ఉన్నప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే కామక్రోధాలను అదుపు చేస్తారో అతడే నా కృష్ణుడు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే మనం అంతా శక్తి అయిపోయిన తర్వాత అప్పుడు ప్రారంభిస్తాం. మనం శక్తి ఉన్నప్పుడే అదుపు చేయాలి. ఆ అదుపు చేసేదే యోగా. యోగా అనేటువంటిది ఇతర వ్యాయామాలలాగా కాకుండా ఇతర వ్యాయామాలన్నీ కూడా శరీరాన్ని మాత్రమే ఆరోగ్యాన్ని చేకూర్చగలుగుతాయేమో కానీ యోగా అనేటువంటి దానితోటి మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చును. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చును. కనుక ఇతర అన్ని రకమైనటువంటి వ్యాయామాల కంటే కూడా యోగా అనేటువంటిది 2 విధాలుగాను శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి కూడా రెండింటినీ సమకూర్చగలిగినటువంటి శక్తి కేవలం ఒక యోగాకి మాత్రమే ఉన్నదని, కనుక మనం పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండడం శారీరకంగా ఉన్నటువంటి ఆనందంగా ఉండడం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని విధాలా మనం ఆరోగ్యంగా ఉన్నట్లు మన ఆలోచన విధానము, మన ప్రవర్తన, నడవడిక అన్నీ కూడా యోగా ద్వారా సాధ్యమవుతాయి. కార్యక్రమంలో న్యాయమూర్తులు షేక్ అబ్దుల్ షరీఫ్, ఏ పవన్ కుమార్, పి వివేక్ వర్ధన్, పి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, బార్ అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు, క్లర్క్లు, జ్యుడిషియరీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రకృతి అనుసంధానం అది ముందుగా నేచర్ని బుద్ధిలోకి నమస్కారం అనే నిరాకార శక్తిని నేను అనుకో. ఏ దేవుడి పేరు మానబుద్ధి కాదు. నేను కూడా యోగా వాడిని. ఎప్పుడైతే మొత్తం అనారోగ్యాలు రావడానికి 5 బ్యాడ్ కొలెస్ట్రాల్ మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. మరుసటి పూట కనుక తినడం మానేసామనుకో మొట్టమొదటి చేసేటువంటి అనారోగ్యం చూసుకొని మోకా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు గాను ముఖ్య అతిథిగా మా ఏడీజే గారు శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఉన్నారు. ఈ రోజున కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఇంతమందితోటి ఇక్కడ యోగా కార్యక్రమం జరుపుకోవటం చాలా ఆనందదాయకం. వాస్తవంగా కోర్టులో ఎప్పటి నుంచో ఇటువంటి యోగా కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ తరుణంలో కిషోర్ గురూజీ ఈ యొక్క న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అందరికీ మానసిక ఉల్లాసం కలిగించడానికి గాను ఇక్కడ యోగా ఏర్పాటు చేయటం చాలా సంతోషం అండి. ఈ రోజున మన తెనాలి కోర్టు ప్రాంగణం నందు శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఈ 21 రోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ శ్రీనివాసులు గారు డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఇతర న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, బార్ అసోసియేషన్ అధ్యక్షులకి. యోగా అనేది మనిషిని చాలా దృఢంగా తయారు చేయడంలో అందులో మొహమాట లేకుండా చెప్తా ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ, నేను 2003 సంవత్సరంలో 2003 నుంచి 2005 దాకా యోగా చేశాను. 2003 సంవత్సరంలో దాదాపు ఒక నెల రోజులు యోగా కార్యక్రమానికి వెళ్ళాను. అప్పుడు నేను ఎల్ఎల్బి చదువుతా ఉన్నాను. నేను ఏ సంవత్సరం కూడా ఎగ్జామ్ రాయలేదండి. 27 సబ్జెక్టులు ఒకేసారి ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో 27 సబ్జెక్టులు ఒకేసారి మొత్తం కూడా పాస్ అయ్యాను. మొత్తం నాకు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. అది నాకు సాధ్యమైంది ఏంటంటే యోగా వల్లే సాధ్యమైంది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో శుక్రవారం